చేసుకుని తినేస్తారంట. ఈరోజు శనివారం ఆంజనేయ స్వామి వారు శనివారం నాడే జన్మించారు. మిట్ట మధ్యాహ్నం వైద్యుతి యోగం 7 గడియల్లో సంభవ గర్భంగా బుద్ధిదేవునికి కర్ణుడు ఏ రకంగా పుట్టాడో అలా అంజనాదేవికి ఆంజనేయ స్వామి జన్మించడం జరిగింది. ఈ జన్మించినటువంటి ఈ రోజున ఎవరైతే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటారో అది పారాయణలు ఎవరైతే మాట్లాడుకుంటారో వారందరికీ కూడా స్వామి వారి అనుగ్రహం ఉంటుంది. ఏంటంటే ఈ హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత అంటే 40 సార్లు చాలీస్ అంటే 40 భక్తుల్లో తులసీదాస్ గారు రచించారు అన్నట్టు. ఎందులో చేస్తారు ఈ 40 సార్లు ఈ హనుమాన్ చాలీసా ఈ రచించే సమయానికి స్వామి అనుగ్రహం కలిగి ఆంజనేయ స్వామి వానరులందరితో వచ్చి ఆ తులసీదాస్ని సంరక్షించారు. అంటే తులసీదాస్ని బంధించారు సరసంలో పెట్టి. ఈ రామ భక్తుల్ని ఈ తులసీదాస్ని బంధిస్తారని చెప్పి ఆంజనేయ స్వామి చాలీసా 40 పంక్తుల్లో రచించి పాడిన వెంటనే స్వామి అనుగ్రహించి సంరక్షించారు. ఇలా హనుమాన్ చాలీసా పట్టణం వల్ల జరగనటువంటి కార్యాలు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి. క్రమమైనటువంటి మీరు కోరుకుని స్వామి వారి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోండి అందరూ కూడా. ఇంకొక అంటే ఈ రోజు వచ్చేవారు కాకుండా కొత్తగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి పెరవలి మండలం అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. భక్తులు ఉమ్మడివారి పాలన నుంచి భక్త బృందం మరి ఒక 5 నిమిషాల్లో మన ముందు ఉంటారు. ఈలోపు ఒక ఆంజనేయ స్వామి వారిని కీర్తించుకుంటూ కన్నడ రాగంలో కీర్తన చేసుకుంటాం. మీకు అందరికీ తెలిసిన చిన్న చిన్న పదాలతో మీరు అందరూ కూడా పాడవలసిందిగా కోరుకోవాలి. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్